గైస్ ఈరోజు మన వీడియోలో ఫ్రీగా కోడింగ్ లేకుండా వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. దీనికైతే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, రూపాయి కూడా పెట్టక్కర్లేదు. ఓకే గైస్ ఇప్పుడు మనం వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ముందు మీ డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ అయితే క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్, ఏది ఉంటే అది ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ ఉందో నా క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు ప్రో ఫ్రీ హోస్ట్ అని అయితే సెర్చ్ చేయండి. ప్రో ఫ్రీ హోస్ట్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాప్లో వస్తుంది ప్రో ఫ్రీ హోస్ట్ ఈజ్ ఏ వెబ్ హోస్టింగ్ సర్వర్ అని. దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే ప్రొఫెషనల్ ఫ్రీ హోస్టింగ్ అనమాట. ఇది మనకి $0 ఫర్ లైఫ్ టైం అనమాట. మనం మిగిలిన ప్లాట్ఫామ్ చూసుకుంటే $10, $69, $50 అలాగే ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇందులో మనకి ఫ్రీ ఆఫ్ యాడ్స్ 100% ఫ్రీ. అలాగే వెబ్సైట్ మనం ఫ్రీగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కింద కనిపిస్తున్న రిజిస్టర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఒక ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్తో రిజిస్టర్ అవ్వమంటుంది. మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్తో రిజిస్టర్ అవ్వండి. నాకు ఆల్రెడీ ఈమెయిల్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి అయితే లాగిన్ మీద ట్యాప్ చేస్తున్నాను. లాగిన్ మీద క్లిక్ చేసాక మీకు ఈమెయిల్ పాస్వర్డ్ అయితే ఇమ్మంటుంది. మీరు ఈమెయిల్ అలాగే మీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాగో పేజ్ అని అయితే ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఫ్రీగా అయితే ఒక నేమ్ అయితే టైప్ చేయండి. మీ వెబ్సైట్కి ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే మీరు మీ వెబ్సైట్కి ఏ నేమ్ వాడుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రీ డొమైన్ మీద అయితే ఇక్కడ టిక్ పెట్టి ఇక్కడ చెక్ అవైలబిలిటీ మీద అయితే క్లిక్ చేయండి. అంటే మీకు మీరు ఇచ్చిన పేరు మీద అవైలబుల్ ఉందో లేదా అని చూపిస్తుంది. ఇక్కడ నేను ఇచ్చిన దాని మీద అయితే లేదు కాబట్టి దీన్ని కొంచెం మోడిఫై చేసి మళ్ళీ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రీ డొమైన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ క్యాప్చా ఇన్వాలిడ్ అని చిన్న వచ్చి మళ్ళీ ఈ పేజ్లో ఉండిపోతారు. ఇప్పుడు మీరు ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేసి ఈ థర్డ్ ఆప్షన్ ఇప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ వెబ్సైట్ ఏదైతే చూపిస్తుంది. ఇక్కడ మేనేజ్ మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంట్రోల్ ప్యానల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక చిన్న మెసేజ్ అయితే వస్తుంది, ఇంపార్టెంట్ నోటీస్ అని. దీని మీద ఐ అప్రూవల్ అనేది అయితే క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు సాఫ్ట్వేర్స్ అని అయితే ఆప్షన్ ఉంటుంది. అక్కడ సాఫ్ట్వేర్ యాప్స్ ఇన్స్టాల్ అని మీద అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక్కడ వర్డ్ ప్రెస్ అని ఉంటుంది, దీని మీద అయితే ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ చాలా మనకి వెబ్సైట్ హోస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ మనకు వర్డ్ ప్రెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది ట్రస్టెడ్ అనమాట. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా ఒక పేజ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ మీరు ఏ ఆప్షన్స్ చేంజ్ చేయకండి. ఇక్కడ కిందకు వచ్చేస్తే మీరు అడ్మిన్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీ అడ్మిన్ యూజర్ నేమ్ అయితే మీరైతే క్రియేట్ చేసుకోవాలి. మీరు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. గూగుల్ ఆల్రెడీ ఒక పాస్వర్డ్ అయితే ఈ వెబ్సైట్ అయితే మీకు ఆల్రెడీ ఒక పాస్వర్డ్ అయితే ఆఫర్ చేస్తుంది. మీరు దీన్ని ఉండించుకోవచ్చు, దీన్ని క్లియర్ చేసి ఒక న్యూ పాస్వర్డ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కిందకు వచ్చి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాలింగ్ సబ్మిటింగ్ ద డేటా అని వస్తుంది. ఇది ఫుల్ అయ్యేదాకా మీరు స్క్రీన్ అయితే ఆఫ్ చేయకుండా వెయిట్ చేయండి. ఇది 30 to 50 seconds తీసుకొని మీకు అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ రిటర్న్ టు వర్డ్ ప్రెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ
లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇలా నోటిఫికేషన్ ఎందుకు వచ్చిందంటే మన వెబ్సైట్ క్రియేట్ చేసాం కానీ దానికి సర్టిఫికేషన్ అయితే లేదు. మనం దీనికోసం SSL సర్టిఫికేషన్ అయితే ఆఫర్ చేస్తాం. ఈ SSL సర్టిఫికేషన్ మనకు ఫ్రీగా కావాలంటే మన నెక్స్ట్ వీడియోలో అయితే SSL సర్టిఫికేషన్ ఫ్రీగా ఎలా తీసుకురావాలి, అందులో ఇలాగే ఇందులో ఉండే థీమ్స్ ఎలా వాడాలి, ఇంకా గూగుల్లో మన వెబ్సైట్ సెర్చ్ చేసిన వెంటనే టాప్లో రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేసి ప్రాసెస్ టు వర్డ్ మన వెబ్సైట్ మీద లింక్ మీదకి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మన వెబ్సైట్లోకి అయితే వస్తాం. ఇది మన వెబ్సైట్ అనమాట. ఇప్పుడు మనం అడ్మిన్ కింద వెళ్ళాలి. యూజర్ కింద ఇప్పుడు వెళ్ళాం. మనం అడ్మిన్ కింద వెళ్ళాలంటే మన వెబ్సైట్ ఇక్కడ లింక్ వస్తుంది. ఆ లింక్ని అయితే కాపీ చేసి ఇక్కడ WP-admin అయితే ట్యాప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనం దీంట్లోకి అడ్మిన్ కింద అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిమైండ్ మీ అని కొడితే మనం ఎన్నిసార్లు ఈ డివైస్లో ఓపెన్ చేసినా అది అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగదు. మనం ఈ టిక్ మార్క్ కొట్టకపోతే ప్రతిసారి అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇప్పుడు మన వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి అయితే వస్తాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఏమో మన సెట్టింగ్స్ మనం ఏమైనా పోస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి పోస్ట్ చేయొచ్చు. అలాగే మీడియా కట్ట మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎపీరియన్స్ మనం థీమ్స్ కానీ ఈ థీమ్స్ ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇక్కడ చేసుకోవచ్చు. ప్లగిన్స్ మనకి కొన్ని ప్లగిన్స్ అయితే అవసరం అవుతాయి వెబ్సైట్ రన్ చేయడానికి, అదంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక యూజర్స్లో. టూల్స్ అంటే మన ఈ వెబ్సైట్ గురించి ఎడిట్ చేయడానికి కానీ ఏమైనా డేటా యాడ్ చేయడానికైనా రిమూవ్ చేయడానికి కానీ టూల్స్ అనేవి అయితే మనకు ఉపయోగపడతాయి. సెట్టింగ్స్ అంటే మామూలుగా ప్రైవసీ, మీడియా, మన పర్సనల్ సెట్టింగ్స్ ఈ వెబ్సైట్ సెట్టింగ్స్ అనమాట. ఇది మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ గైస్. ఇది డాష్బోర్డ్లో ఉన్నాం. మన సైట్ చూసుకున్నట్టయితే ఇది మన సైట్. ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ వీడియోలో దీన్ని అప్డేట్ చేద్దాం. థీమ్స్ మీద నొక్కి దీన్ని అప్డేట్, ఇవన్నీ మన నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. మేము ఇలాంటి వీడియోస్ ఎక్కువ క్రియేట్ చేయగలుగుతాం. అంటే నేను గుడ్ బై. మన నెక్స్ట్ వీడియోలో